మోకాల్ జాయింట్ మార్పిడి చేస్తారని, దాంట్లో లేటెస్ట్గా రోబోటిక్ రిప్లేస్మెంట్లు రకరకాల పద్ధతులు వచ్చాయని, దాంట్లో మోకాల్ రిప్లేస్మెంట్ చేసుకుంటే నొప్పి తగ్గుతుంది, అన్ని రకాల పనులు చేసుకుంటారని అనే అవగాహన మన జనసామాన్యంలో ఉంది. And I want request the Guru MD to talk. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను తెలుగులో మాట్లాడినా? ఓకే. మీ అందరికీ తెలుసు నా పేరు మోకాళ్ళు తీసుకుంటా కాబట్టి. సో మోకాళ్ళు హిప్ జాయింట్స్ క్వైట్ పాపులర్ చంద్రశేఖర్ చెప్పినట్టు. బట్ షోల్డర్ రిప్లేస్మెంట్ కూడా ఉంది. అసలు ఆ మాటకు వస్తే బాడీలో కదిలిన ప్రతి జాయింట్ రిప్లేస్ చేయొచ్చు. ఎల్బోస్ రిప్లేస్ చేయొచ్చు, రిస్ట్ రిప్లేస్ చేయొచ్చు, ఫింగర్స్ రిప్లేస్ చేయొచ్చు. బాగా మోస్ట్ కామన్ పాపులర్ వచ్చి మోకాలు హిప్ జాయింట్, తర్వాత షోల్డర్ జాయింట్ కొంతమందికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. అంటే రక్తంలో తేడాలు వచ్చి జాయింట్లు దెబ్బతింటాయి. వాళ్ళకి ఒక్కోసారి షుగర్ ఉన్న వాళ్ళకి, ఒక్కోసారి యాక్సిడెంట్ల వల్ల షోల్డర్ అయిపోయి చెయ్యి పైకి కూడా ఎత్తలేకుండా పరిస్థితి వస్తుంది. తర్వాత భయంకరమైన నొప్పి ఉంటుంది షోల్డర్, ఏమాత్రం కదిలినా కూడా. రాత్రిపూట నిద్ర పట్టదు. తర్వాత రెఫర్డ్ పెయిన్ని చెయ్యంతా లాగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు షోల్డర్ ఆర్థరైటిస్. ఇప్పటిదాకా దానికి ఇంజెక్షన్ చేయడం లేకపోతే మందులు ఇవ్వడం తప్ప, ఫిజియోథెరపీ తప్ప షోల్డర్ రిప్లేస్మెంట్ అనేది ఆ ప్రక్రియ లాస్ట్ 20 years నుంచి వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. చంద్రశేఖర్ చెప్పినట్టు 3D రీకన్స్ట్రక్షన్ అంటే ఆపరేషన్ చేయడానికి ఎలా పోయే ముందే బోన్ మొత్తం మనకి ఎట్లా ఉందో చెప్తే కరెక్ట్గా స్క్రూస్ ఎంత పొడుగు వేయాలి, ఏ డైరెక్షన్ వేయాలి అవి కూడా ముందే తెలిసిపోవాలి. మనం లోపలికి వెళ్ళి తెలుసుకొని అటు ఇటు వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే షోల్డర్ చాలా డెలికేట్ జాయింట్, దాని చుట్టుపక్కల బోర్డు నరాలు రక్తనాళాలు ఉంటాయి. కాబట్టి ప్రెసిషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అయినా కూడా ముందే మనకి మోడల్లో కరెక్ట్గా ఏ డైరెక్షన్లో ఎంత లెంగ్త్ నెంబరింగ్ చేసి చేస్తారు ముందే. సో అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. షోల్డర్లో రకాలు ఉంటాయి. మామూలు షోల్డర్ అంటే బంతి ఇక్కడ బంతి ఇక్కడ కింద ఉంటుంది, మన చెయ్యి బంతి. రివర్స్ షోల్డర్ అంటే ఇక్కడి నుంచి బంతి పెట్టి ఇక్కడ కింద పెడతారు చేతులు. అది ఇంకొక పద్ధతి. దానివల్ల బాగా ఉపయోగాలు ఉంటాయి. తర్వాత షోల్డర్ ఇప్పుడు చంద్రశేఖర్ అన్నట్టు బాగా సక్సెస్ఫుల్ ఆపరేషన్. దాంట్లో సార్ వచ్చి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్. సార్ గురించి నువ్వు చెప్తావు కదా. సో ఇట్స్ వెరీ ప్లెజర్ అండ్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ హియర్ సార్. ఓకే. సో మన దాంట్లో ఏంటంటే వీళ్ళు అన్ని చోట్లకి ప్రతిసారికి రారు. వాళ్ళంతా శ్రమ తీసుకొని ఒక్క రోజు కోసం ట్రావెల్ చేసి రావాలంటే మన ఇన్స్టిట్యూట్ పెద్దగా ఉంటుంది తప్ప రావాలి. మనకు అదృష్టం కొద్ది లార్జెస్ట్ ఇన్స్టిట్యూట్. సో లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ పీపుల్ దగ్గరికి వచ్చి చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా సన్షైన్ బోర్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఇండియా మొత్తంలోనే నెంబర్ 1 స్టేటస్. జాయింట్ రిప్లేస్మెంట్స్లో మనం సెకండ్ లార్జెస్ట్ ఇన్ హోల్ ఏషియా. ఎందుకంటే పెద్ద జాయింట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదు. సో ఆ రకంగా అన్ని ప్రాబ్లమ్స్, స్పైన్, షోల్డరు, స్పోర్ట్స్ ఇంజురీస్, తర్వాత యాక్సిడెంట్స్, నీ రిప్లేస్మెంట్స్, హిప్ రిప్లేస్మెంట్స్, చిన్నపిల్లల ఆర్థోపెడిక్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో దాంట్లో ఇవాళ ఈ షోల్డర్ అనేది ఇంకొక ముందడుగు. ఈ సదస్సుకి ముఖ్య అతిథి డాక్టర్ జాన్ గ్రింబెల్. ఈయన ప్యారిస్ నుంచి వచ్చారు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన షోల్డర్ సదస్సులో ఈయన అగ్రగణ్యుడు. ఈయన అన్ని రకాల షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్, కాంప్లెక్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీస్, షోల్డర్ ఆర్థోస్కోపీ సర్జరీస్లో నిపుణుడైన ఇతనికి షోల్డర్ సర్జరీలో 30 ఏళ్ళ అనుభవం ఉంది. అదృష్టశాత్తు నేను ఈయన దగ్గర ట్రైనింగ్ పొందగలిగాను 15 ఏళ్ళ క్రితం. ఈరోజు నా రిక్వెస్ట్ మీద మన హైదరాబాద్లో తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్కు ట్రైనింగ్ ఇవ్వడానికి ఈయన ఈరోజు కాన్ఫరెన్స్ రావడానికి అంగీకరించారు. అండ్ మేమంతా ఆయనకి ఎంతో అనుకుంటున్నాం వచ్చినందుకు. ఈరోజు సదస్సులో సుమారుగా 100 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇక్కడ హాజరవబోతున్నారు. వీళ్ళందరికీ ఈ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ కూడా అడుగుతుంది. చాలా మంది ఏంటంటే మోకాలు మాత్రం అరుగుతాయి, మిగతా జాయింట్ అరగవని అనుకుంటారు. అపోహతి. మోకాలు ఏ రకంగా అరుగుతాయో షోల్డర్ జాయింట్ కూడా అరుగుతుంది. ఈ అవగాహన చాలా మందికి లేదు. అయితే అరుగుదలతో పాటు షోల్డర్ జాయింట్ అరుగుదలతో పాటు అది తక్కువ మందికి ఉంటుంది. దాంతోపాటు షోల్డర్లో కొన్ని మజిల్స్ ఉంటాయి, అవి దెబ్బతింటాయి. రొటేటర్గా మజిల్స్ అంటాం. అవి పూర్తిగా డ్యామేజ్ అయిన సందర్భాల్లో కూడా మనం షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా షోల్డర్ ఫ్రాక్చర్స్, ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్ అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ షోల్డర్ జాయింట్ ఫ్రాక్చర్ అయ్యి బాగా పాడైనప్పుడు కూడా మనం షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో వీళ్ళకి ఒక స్పెషల్ రీప్లేస్మెంట్, రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే విధానం బాగా పనిచేస్తుంది. దాంతో ఇప్పుడు మేము ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ అని ఈ సర్జరీ ప్లానింగ్ సాఫ్ట్వేర్ కూడా వాడడం వల్ల రిజల్ట్స్ దాంట్లో ఇంకా బెటర్గా ఉంటుంది దాంట్లో. సో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా రకరకాల కారణాలకి, షోల్డర్ అరుగుదలకి, షోల్డర్ ఫ్రాక్చర్స్కి,
షోల్డర్లో మజిల్ డ్యామేజ్కి షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ పనిచేస్తుంది. అదేవిధంగా గురువారి చెప్పినట్టు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటి కీలవాతాలు ఉండే వాళ్ళు కూడా షోల్డర్ ఎఫెక్ట్ అయినప్పుడు షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. Hello everybody. I can speak Telugu, so I can speak English. Sorry. I'm very happy to be here. Thanks to Dr. Chandra, who's my former fellow. He's not a fellow anymore now, hopefully, because he's been training with me more than 10 years ago now. I was there 10 years ago, and now I'm very happy to be here again. And I saw him operating last 3 days. He's doing very well now, and he's completely independent in arthroscopic lathanger, which is a very difficult thing to do. And so I'm very happy to see that he was able to just apply what I taught him. And now I'm coming from this conference on complex cases and complication of the shoulder surgery and also shoulder replacements, and especially on reverse shoulder arthroplasty, latest trends. And so I'm very happy to be here. And I think that Chandra is going really up with his team in shoulder surgery now, and he'll be certainly one of the most famous Indian shoulder surgeons in the future, and hope so. Anyway, Thanks to you. and that's good for him and good for India, because you really need to get into a shoulder replacement now, because it's the new shoulders prostheses are very good now and give such good result for patients. And sometimes patients have really normal shoulders, so it's a good trend now. And thank you everybody, thank you Dr. Reddy for welcoming me, and thank you Anup and all the team. And okay. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.